ఎవ్రీవన్, ఇదైతే మా హోమ్ టూర్ బ్లాగ్. ఎలా ఉన్నా చూసిద్దాం రండి. బిల్డింగ్ అంత పెద్దదేం కాదు, ఇది నాకు ఇష్టమైన చెట్టు. ఆకులేం లేదండి. ఇది మా గేట్ అండ్ ఇది మా వాషింగ్ మిషన్. ఖరాబ్ అయ్యి కాదు వాలేసినాం, ఖరాబ్ ఏం కాలేదు. అండ్ ఇది చెప్పు అట్లా పెట్టుకున్నానికి. ఇది మా మెట్ల, అది బంగ్లా పైన. అండ్ ఇది మా తమ్ముని సోఫా, అంటే వాడికే ఇష్టమా సోఫా, ఇది నాది అన్నట్టు. ఇది టీవీ, ఈ టీవీ. ఇది కంప్యూటర్. మా డాడీ ఇలా సిస్టమ్ వర్క్స్ అట్లా చేస్తాడు ఇక్కడ. రండి ఇంకా. అండ్ ఇది మా నానమ్మ ఇంకా నా రూము. ఇక్కడ వాష్రూమ్ ఇది. అండ్ ఇది బీరువా ఒకటి, విండో. ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది మా డాడీ వాళ్ళది. మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు ఇక్కడ ఉంటారు. ఇది 2 బీరువాస్. ఇక్కడ కార్బన్ అండ్ సెల్ఫ్స్ ఇలా అన్నీ ఇక బీరువాల గిరిగి. కూలర్, మాకు కూడా ఒక చిన్న కూలర్ ఉండే కానీ అది ఖరాబ్ అయింది. ఇది ఒకటే మేము వాడుతున్నాం ఇప్పుడు. అండ్ ఇది మా దేవుని రూము. ఇదా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది మా దేవుని రూమ్. చిన్నగానే ఒకళ్ళు పట్టే అంతా తెచ్చుకున్నాం అంతే. అండ్ ఇది కిచెన్. అండ్ ఇది మా కిచెన్. ఇక్కడ మొత్తం మమ్మీ సామాన్లు ఇట్లా మొత్తం పెట్టుకుంటాయి. జ్యూస్ మొత్తం ఈ సామాన్లు ఇక్కడ ఉంటాయి. రండి ఇక్కడ. ఇక్కడ ఒక సంది ఇట్లా మేము ఆడుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఇలా మొత్తం ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే పైకి రండి. Sorry guys, ignore the background noise. ఇక్కడ అంత బెస్ట్ ఏం కాదు. ఇదంతా పిల్లర్స్ మీద మేము ఎక్కి కూర్చుంటాం. కైట్స్ వేసుకుంటా ఇట్లా ఉంటాం. మాకు వ్యూ చూద్దాం రండి. ఇక్కడ బంగ్లా పై నుంచి ఇదంతా ఆ చెట్టు మొత్తం. ఆ చెట్టు అయితే మాది. ఇది మొత్తం కనబడుతుంది. అక్కడ చెరువు కూడా కనబడుస్తుంది. పెద్ద బతుకమ్మ మొత్తం మస్తు పెద్ద వ్యూ. ఇక్కడ ఇంటెన్కా వ్యూ చూద్దాం రండి. ఇక్కడ ఇదంతా జాగా మాది అన్నట్టు. కొంచెం ఖరాబ్. ఫ్లవర్స్ చాలా ఉంటాయి ఇక్కడ. నాకైతే ఇష్టం. దాన్ని బతుకమ్మ వస్తే మేము ఇక్కడ ఆల్రెడీ పందిరి వేసుకున్నాం కానీ ఉట్టి అని. అండ్ ఇక్కడ చెట్లు చూడండి మస్తు గ్రీన్. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ. ఓకే, ఇంకా అయిపోయింది మా హోమ్ టూర్. అంతా పెద్ద ఏం లేదని చెప్పాను కదా, ఇంతే. అండ్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.